అనగనగా మూవీ అనగనగా ఒక రాజు మూవీ అయితే చూసి వచ్చాను. సినిమా సినిమా బాగుందంటే ఏం చెప్పను. సినిమా అయితే ఒక నెక్స్ట్ లెవెల్ తీశారు. 100% జెన్యూన్ తీశారు నవీన్ పులిశెట్టి గారు. సో సినిమా ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ 50 minutes వరకు కూడా మొత్తం కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమాలో లాజిక్ చూసేవరకు అయితే కామెడీ అర్థం కాదు, కామెడీ చేస్తాం. సినిమా మొత్తం కూడా అక్కడ పాయింట్ వేరు కదరా, మళ్ళీ ఇప్పుడు పాయింట్ మారింది, కామెడీ వచ్చేసింది అని లాజిక్ చూసేవాళ్ళకైతే సినిమానే అసలు అర్థమే కాదు సినిమా. సో ఇప్పుడు సినిమా మొత్తం కూడా నవీన్ పులిశెట్టి గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా మొత్తం కూడా ఆయన వైపు తిరిగింది కెమెరా మొత్తం. ఆయన మాటలే, ఆయన కామెడీ సినిమా కూడా నవీన్ పులిశెట్టి గారిది. సో ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు కూడా సినిమాలు బాగా యాక్ట్ చేశారు. సినిమా మొత్తం కూడా ఓకే యాక్ట్ చేయలేదు. సినిమా మొత్తం మీద కూడా రెండు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ ఇప్పుడు మాకు ఏంటంటే లాస్ట్ 50 minutes అయితే ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఎమోషనల్ సీన్ అయితే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ మటుకి అక్కడ సీన్ వేరు కదా, ఇప్పుడు ఎమోషనల్ సీన్ వచ్చిందని లాజిక్ చేశారు కదా, సినిమా అసలు అర్థమే కాదు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఎమోషనల్ సీన్ ఏదో అటు మరీ అంత ఎమోషనల్ కాదు, మరీ అంత సినిమా ఇది డౌన్ కాదు. సినిమా అయితే ఇప్పుడు బాగానే తీశారు. సినిమా ఎమోషన్ కూడా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే అటు చిన్నపిల్లల నుంచి అటు పెద్ద ముసలాళ్ళ వరకు కూడా సినిమాలు అందరూ చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని చూడకుండా అక్కడ కూర్చొని ఫ్రీగా చూడొచ్చు. సినిమా మొత్తంలో ఈ సంక్రాంతి సినిమాల మటుకి ఈ సినిమా అనగానే ఒక రాజు మూవీ అయితే చేరిపోతుంది పోటీలు.